ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. దురపాలనకు చెక్ పెట్టాలి, కుటుంబ పాలన అంతం చేయాలి. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ నాశనమైంది. తెలంగాణ ప్రజలకు నష్టం తప్ప ఏమీ లేదు. కాళేశ్వరం పేరుతో లక్షలు దోచుకున్నారు. కుటుంబ పాలనతో వేల కోట్లు దోచుకున్నారు. వాళ్లే పరిపాలించారు, వాళ్ళు మాత్రమే పరిపాలించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పిందే చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఢిల్లీ గులాములకు, ఢిల్లీ నాయకులకు, గాంధీ కుటుంబానికి ఆర్థిక అవసరాల కోసం కాంగ్రెస్ నాయకత్వం తలుచుకుంటే, తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే తలా చెయ్యి వేస్తే అంట దాదాపు 1000 కోట్లు పోగు చేసి గాంధీ కుటుంబ ఆర్థిక అవసరాలకు ఇచ్చే శక్తి ఉందంట. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. సార్, మీరు తెలంగాణలో రోడ్లు వేయండి అని అంటే ఏమన్నారో తెలుసా? రోడ్లు వేయడానికి, కనీసం పాత రోడ్లు రిపేర్ చేయడానికి, డాంబర్లు వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఇది పరిస్థితి. ఒక్కసారి వినండి. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు, పనులకు బిల్లులు చెల్లించాలంటే 1000 కోట్లు కూడా దొరకడం లేదు. 1000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి అయ్యని రోడ్లు ఊర్లలో ఇవాళ గుంతలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంత వస్తే అందులో పడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైస లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. సరే, జీతాలు పెంచండి సార్ అని అంటే, జీతాలు నన్ను కోసినా సరే 18,500కి మించి ₹1 పెంచే పరిస్థితి లేదు, ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పారు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. సరే, రైతులకు రుణమాఫీ అయినా చేయండి అని అంటే ఎక్కడికి వెళ్ళినా సరే పైసా అప్పు పుట్టలేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులు నానా తతంగానికి రాష్ట్రం చిందరవందరైంది, ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది, నాశనం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా అప్పు ఇచ్చేవాడే లేదు, అప్పు అడిగితే పారిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని చూసి అనేసి మీరే చెప్పారు. వేరే ఆలోచన లేదు, వేరే ఆదాయం అక్కర్లేదు. కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. ఇన్ని కథలు చెప్పిన మీరు ఆర్థిక అవసరాలకు, కుటుంబ ఆర్థిక అవసరాలకంట, గాంధీ కుటుంబ ఆర్థిక అవసరాలకు ఢిల్లీ నాయకులకు తెలంగాణ నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తలు తలుచుకుంటే తలా చెయ్యి వేస్తే 1000 కోట్ల వరకు పోగు చేసి ఆ కుటుంబానికి ఇవ్వచ్చంట. అదే కాంగ్రెస్ నాయకత్వం, అదే కాంగ్రెస్ కార్యకర్తలు తలా చెయ్యి వేసి రోడ్లు వేయచ్చు కదా, రైతులకు రుణమాఫీ ఇవ్వచ్చు కదా, రైతు బీమా పథకాన్ని సరిగ్గా నడపచ్చు కదా, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వచ్చు కదా, విద్యుత్ కోతలు తగ్గించవచ్చు కదా, చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, అవి ఇవ్వచ్చు కదా, 2000 పింఛన్ను 4,000 రూపాయలు చేస్తామన్నారు. పోనీ అదా తలా చేయ వేసి అవైనా ఇవ్వచ్చు కదా. అట్లీస్ట్ రైతులకు రుణమాఫీ, బీమా, లేకపోతే గిట్టుబాటు ధరలు, పాడైపోయిన రోడ్లు, గ్రామాల్లో ఇప్పటికీ కూడా అవే మురికివాడల్లో అవే రోడ్లు. మీరు ఏవైతే మేము చేస్తామని చెప్పి వచ్చారో అధికారంలోకి, ఆ పనులన్నీ అలాగే ఉన్నాయి. వీటన్నిటికీ రాని డబ్బులు ఆర్థిక అవసరాలకు మాత్రం 1000 కోట్లు. అది తలా చెయ్య వేసి తలుచుకుంటే ఈజీగా 1000 కోట్లు ఇచ్చేయచ్చంట. ఇదే నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, దేశం మొత్తం మీద ఉన్న నాయకత్వం తలుచుకుంటే 10,000 కోట్లు. ఇది మన సీఎం సార్ చెప్పిన మాటలే. ఒక్కసారి ఓట్లు అడిగే ముందు ఇవే మాటలు తిరిగి ప్రజలు మిమ్మల్ని అడిగితే ఏమని సమాధానం చెప్తారో సీఎం సార్ రెడీగా ఉండండి. గాంధీ కుటుంబ ఆర్థిక అవసరాలకు పోగైన డబ్బులు తెలంగాణ ప్రజల కష్టాలు, రోడ్లు వేయడానికి, జీతాలు పెంచడానికి, రైతు రుణమాఫీలకు, లేకపోతే పింఛన్లు ఇవ్వడానికో, పంట గిట్టుబాటు ధరలు ఇవ్వడానికో డబ్బులు రాలేదా అని ప్రజలు అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది, చెప్పాలి కూడాను. కాంగ్రెస్ కుటుంబ ఆర్థిక అవసరాలకు పోగైన డబ్బులు తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలకు
రావా దొరకవా అనేది ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు ఖచ్చితంగా కూడా ఈ మాటలు వింటున్నారు. మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాంధీ కుటుంబానికి ఇచ్చే డబ్బులు రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇవ్వరు? ఓట్లు అడిగేటప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పుడు ఎందుకు నెరవేర్చడం లేదు? 2,000 రూపాయల నుంచి 4,000 పెంచను, ప్రతి ఆడపిల్లకు స్కూటీను, రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, అలాగే పంట గిట్టుబాటు ధరలు, రోడ్లు, గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను, అలాగే సిటీల్లోను పట్టణాల్లోనూ ఎక్కడ రోడ్లు అస్తమస్తమయ్యో అన్నీ రిపేర్ చేస్తామని చెప్పిన మీరు ఇప్పుడు రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, పంట రుణమాఫీకి అప్పులు పుడతలేదు, జీతాలు పెంచమంటే నన్ను కోసినా సరే ₹1 జీతం పెంచలేని పరిస్థితి. రాష్ట్ర ఖజానా దివాలా తీసింది, మొత్తం అప్పులు పాలు చేసి వెళ్ళారు. కానీ గాంధీ కుటుంబానికి ఢిల్లీ నాయకులకు మాత్రం 10,000 కోట్లు 1,000 కోట్లు తలుచుకుంటే మీ కార్యవర్గం సమకూర్చి ఇవ్వగలదు. సభాష్. నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ఢిల్లీ నాయకుల కోసము గాంధీ కుటుంబం కోసం పనిచేస్తున్నారా? తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి. ఓటు అడిగే సమయంలో ఖచ్చితంగా గాంధీ కుటుంబానికి ఇచ్చే 1,000 కోట్లు ఎలా సమకూరుస్తున్నారనేది ప్రజలకు మీరు చెప్పాల్సి ఉంటుంది.